హాయ్ ఇయర్స్ ఈ రోజు నుండి మనం న్యూ టాపిక్ డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఆ టాపిక్ నేమ్ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్. సో ఆల్రెడీ స్కూల్ లెవెల్లో న్యూటన్స్ 3 లాస్ కోసం కూడా మీరు చదివే ఉంటారు కదా. సో న్యూటన్స్ ఫస్ట్ లా దేనికోసం చెప్తుంది? న్యూటన్స్ ఫస్ట్ లా. సో న్యూటన్స్ ఫస్ట్ లా మనకి దేనికోసం చెప్తుంది అంటే కాన్సెప్ట్ ఆఫ్ ఇనర్షియా. ఓకే, నెక్స్ట్ న్యూటన్ సెకండ్ లా. న్యూటన్ సెకండ్ లా దేనికోసం చెప్తుంది? ఫోర్స్ కోసం. ఓకే, నెక్స్ట్ అలానే న్యూటన్స్ థర్డ్ లా దేనికోసం చెప్తుంది? ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని చదువుకుంటారు కాబట్టి అది యాక్షన్ రియాక్షన్ పేర్ కోసం డిస్కస్ చేస్తుంది. ఓకే, యాక్షన్ రియాక్షన్ పేర్ కోసం డిస్కస్ చేస్తుంది. సో మనకి ఈ 3 లాస్ చెప్పకముందు, న్యూటన్ అన్నది ఇంట్రడ్యూస్ చేయకముందు మరొక ఇద్దరు సైంటిస్ట్ వీటి కోసం డిస్కస్ చేశారు ఆల్రెడీ. సో ఆ ఇద్దరు సైంటిస్ట్ అరిస్టాటిల్, గలీలియో. ఓకే, సో అరిస్టాటిల్ ఏం చెప్పాడంటే he believed that force is required to keep a body in motion అని అతను ఒక స్టేట్మెంట్ చెప్పారు. ఓకే, సో దాని మీనింగ్ ఏంటి? he thought that motion requires a continuous force. సో మనకి దీని మీనింగ్ ఏంటంటే ఫోర్స్ అన్నది లేకపోతే బాడీలో మూమెంట్ అన్నది ఉండదు అనేసి ఇతను చెప్తున్నారు. సో అతను నమ్మింది ఏంటి? కంటిన్యూగా బాడీ మోషన్ లో ఉండాలి అంటే ఫోర్స్ కూడా కంటిన్యూగా దాని మీద అప్లై అవుతూనే ఉండాలి అని చెప్పారు. సో దానికి ఎగ్జాంపుల్ ఒకటి తీసుకున్నాం. ఒక టేబుల్ మీద బుక్ అన్నది ప్లేస్ చేసి దాని మీద ఫోర్స్ అప్లై చేసాం. ఫోర్స్ అప్లై చేసి ఏ నుండి బి వరకు కూడా నేను ఆ ఫోర్స్ ని కాన్స్టెంట్ గా అప్లై చేసుకుంటూ తీసుకొచ్చాను. తర్వాత బి అనే పాయింట్ నుండి ఏం చేశాను? ఫోర్స్ ని రిమూవ్ చేస్తాను. ఫోర్స్ ని రిమూవ్ చేసేగానే అది ఏమవుతుంది? కొంత దూరం వరకు ట్రావెల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సి పాయింట్ వరకు ట్రావెల్ చేస్తుంది. సి పాయింట్ దగ్గరకు వచ్చేసరికి అది ఎందులోకి వచ్చేస్తుంది? రెస్ట్ కండిషన్ లోకి వచ్చేస్తుంది. సో అక్కడ మరి అతను చెప్పిన స్టేట్మెంట్ వ్యాలిడ్ అవ్వట్లేదు కదా. సో ఎందుకు అది రెస్ట్ లోకి వచ్చేస్తుంది అంటే సర్ఫేస్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి టేబుల్ కిను అలానే బుక్ కి. ఓకే, ఈ సర్ఫేస్ ఇర్రెగ్యులారిటీస్ ఏం చేస్తాయి? సర్ఫేస్ ఇర్రెగ్యులారిటీస్ అన్నది రిలేటివ్ మోషన్ అపోజ్ చేస్తూ ఆపోజిట్ డైరెక్షన్ లో ఫ్రిక్షనల్ ఫోర్స్ ని అప్లై చేస్తుంది. ఫ్రిక్షన్ అప్లై అవుతున్నప్పుడు ఏమవుతుంది? బాడీ ఏదైనా మోషన్ లో ఉన్నప్పుడు అది కంప్లీట్ గా రెస్ట్ లోకి తీసుకొస్తుంది. బట్ ఇక్కడ తను చేసిన మిస్టేక్ ఏంటంటే ఫ్రిక్షన్ కోసం కన్సిడర్ చేయలేదు అతను. ఓకే, సో ఫ్రిక్షన్ కన్సిడర్ చేయకుండా అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే మనకి బాడీ అన్నది కంప్లీట్ మోషన్ లో ఉండాలి అంటే ఫోర్స్ అన్నది కంటిన్యూగా దాని మీద అప్లై అవుతూనే ఉండాలి అని చెప్పారు. బట్ ఎంతవరకు తర్వాత మనం ఫోర్స్ ని అప్లై చేసిన తర్వాత కొంత డిస్టెన్స్ తర్వాత మనం ఫోర్స్ ని రిమూవ్ చేస్తుంటే బాడీ రెస్ట్ లోకి వస్తుంది కదా. సో కంప్లీట్ గా బాడీ అనేది మోషన్ లో ఉండదు. ఎందుకంటే ఫ్రిక్షన్ అనేది ఖచ్చితంగా సర్ఫేస్ మీద ఉండే రఫ్నెస్ వల్ల అది కంప్లీట్ గా రెస్ట్ లోకి మళ్ళీ చేంజ్ అయిపోతుంది దాని యొక్క బాడీ యొక్క స్టేట్ ఆఫ్ మోషన్. సో నెక్స్ట్ దాన్ని బేస్ చేసుకుని గలీలియో ఆర్గ్యూ చేసిన స్టేట్మెంట్ ఏంటంటే గలీలియో ఆర్గ్యూడ్ దట్ an object in motion will continue moving with constant velocity if no external force acts on it. సో ఇతను చెప్పిన స్టేట్మెంట్ చూడండి. అతను ఏం ఆర్గ్యూ చేశాడంటే ఆబ్జెక్ట్ అన్నది మోషన్ ఉండే బాడీ మోషన్ లోనే ఉంటుందంట. అది కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అవుతుంది. దానికి మనకి ఫోర్స్ అన్నది అవసరం లేదు అని చెప్తున్నాడు. అతను చెప్పింది ఏంటంటే బాడీ అనేది ఏదైనా మోషన్ లో ఉంటే అది కాన్స్టెంట్ వెలాసిటీ తోటే మూవ్ అవుతూ ఉంటుందంట. ఫోర్స్ దాని మీద అప్లై అవ్వకపోయినా సరే అని చెప్తున్నాడు. సో అతను బిలీవ్ చేసింది ఏంటి? హీ థాట్ లేకపోతే ఇంకో విధంగా హీ గేవ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇనర్షియా. సో మనకి ఏంటంటే ఇక్కడ నుండే మనకి ఇనర్షియా అనే టర్మ్ మనకి ఇంట్రడ్యూస్ అయింది. సో మనకి స్టేట్మెంట్ చెప్పిన తర్వాత
అతను ఏంటంటున్నాడంటే బాడీ అన్నది కంప్లీట్ గా ఒక ఫోర్స్ అన్నది అప్లై అవ్వకపోతే ఆ బాడీ అన్నది రెస్ట్ లో ఉండే బాడీ రెస్ట్ లో ఉంటుంది, మోషన్ ఉండే బాడీ మోషన్ లో ఉంటుంది అనేసి ఇంట్రడ్యూస్ చేశాడు తను. సో అతను ఏ ఎగ్జాంపుల్ యూజ్ చేసుకొని చేశారు అంటే, ఎగ్జాంపుల్ ఇమాజిన్ ఏ బాల్ rolling on increasingly స్మూత్ సర్ఫేసెస్. సో అతను ఏం ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేశారు అంటే, ఒక బాల్ అనేది స్మూత్ సర్ఫేసెస్, మనకి ఫస్ట్ మనం రఫ్ సర్ఫేస్ తీసుకుందాం. ఓకే, రఫ్ సర్ఫేస్ తీసుకుంటే దాని మీద మనకు ఒక బాల్ అన్నది మెటల్ స్పెరికల్ బాల్ ఒకటి తీసుకొని దాని మీద రిలీజ్ చేసాం. ఓకే, ఫోర్స్ ముందే ఎక్స్టర్నల్ గా అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత దాని మీద ఇంకా కాన్స్టెంట్ గా నేను ఫోర్స్ అయితే అప్లై చేయట్లేదు. సో ఫోర్స్ అప్లై చేయకపోతే బాడీ అనేది రఫ్ సర్ఫేస్ మీద ట్రావెల్ చేస్తుంది. రఫ్ సర్ఫేస్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, స్టాప్స్ క్విక్లీ, వెంటనే ఆగిపోతుంది. ఎందుకంటే ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ అతను కన్సిడర్ ఏం చేయలేదు, ఫ్రిక్షన్ కోసం కన్సిడర్ చేయలేదు. సో బాడీ అన్నది మనకి మోషన్ లో ఉండాలంటే ఫోర్స్ అన్నది కంటిన్యూగా అప్లై చేస్తూనే ఉండాలని ఇతను చెప్పాడు, ఫ్రిక్షన్ కోసం కన్సిడర్ చేయలేదు. బట్ ఇతను ఏంటంటే ఫ్రిక్షన్ ని కన్సిడర్ చేసుకుంటూ ఎక్స్పెరిమెంటల్ గా చెప్తున్నాడు, రఫ్ సర్ఫేస్ స్మూత్ సర్ఫేస్ తీసుకోండి, దాని మీద ఒక బాల్ మెటల్ స్పెరికల్ బాల్ అనేది రిలీజ్ చేస్తే అది ఎంతవరకు రోల్ అవుతుందో ఒకసారి వెరిఫై చేయండి అని చెప్పాడు. సో దాన్ని బట్టి అతను ఇచ్చిన స్టేట్మెంట్ అయితే ఇది, అన్ ఆబ్జెక్ట్ ఇన్ మోషన్ విల్ కంటిన్యూ మూవింగ్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ, యాక్షనల్ ఫోర్స్ ఇఫ్ నో యాక్షనల్ ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ఇట్ అని చెప్పాడు. సో బాడీ మోషన్ లోనే ఉంటుందంట. ఓకే, ఈవెన్ దో మనం ఫోర్స్ అప్లై చేయకపోయినా. సో అది ఎక్స్పెరిమెంటల్ గా ఎలా చెప్పాడో ఒకసారి ఇంకొకటి తీసుకుందాం. స్మూత్ సర్ఫేస్ తీసుకున్నాం. స్మూత్ సర్ఫేస్ తీసుకున్నా సరే ఓకే, మనకి ఈ బెంచ్ కానీ లేకపోతే ఏదో ఒక స్టెయిన్లెస్ స్టీల్ షీట్, ఓకే మెటల్ షీట్ తీసుకున్నా సరే, దానికైనా సరే ఒక బుక్ కానీ ఒక మెటల్ స్పేర్ కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత, ఓకే కొంత దూరం వెళ్ళాక అది రెస్ట్ లోకి వచ్చేస్తుంది. ఓకే, దీనికి ఏంటి స్మూత్ సర్ఫేస్ కి ఏమంటున్నాం అంటే, కొంత ట్రావెల్స్ దీంతో పోల్చుకుంటే కొంత దూరం, ఇంకొంచెం దూరం అనేది స్మూత్ సర్ఫేస్ మీద ట్రావెల్ చేస్తుందని చెప్తున్నాడు. ఓకే, బట్ లాస్ట్ తీసుకున్నాం పర్ఫెక్ట్లీ ఫ్రిక్షన్లెస్ సర్ఫేస్ తీసుకోమన్నాడు, పర్ఫెక్ట్లీ ఫ్రిక్షన్లెస్ సర్ఫేస్. సో ఇలాంటి సర్ఫేస్ ఎప్పుడైనా తీసుకుంటే, ఓకే సో ఇలాంటి సర్ఫేస్ కన్సిడర్ చేస్తున్నప్పుడు ఇక్కడ రాస్తా, పర్ఫెక్ట్లీ ఫ్రిక్షన్లెస్ సర్ఫేస్ కన్సిడర్ చేస్తున్నప్పుడు ఆ బాడీ ఏమవుతుంది మనకి, ఇట్ వుడ్ కంటిన్యూస్ indefinitely విత్ కాన్స్టెంట్ వెలాసిటీ కదా. పర్ఫెక్ట్లీ ఫ్రిక్షన్లెస్ సర్ఫేస్ అంటే అసలు అలాంటి సర్ఫేస్ అంటూ జనరల్ గా ఐడియల్ గా ఉండదు. బట్ మనకి ఏమంటున్నాడు అంటే లాస్ట్ సర్ఫేస్ పర్ఫెక్ట్లీ ఫ్రిక్షన్లెస్, ఇంకా చాలా స్మూత్ సర్ఫేస్ అనమాట, ఇంకా అలాంటి సర్ఫేస్ ఉండదు ఇంకా ప్రపంచంలో అన్నట్టు చెప్తున్నాడు. అలాంటి సర్ఫేస్ మీద కానీ మనం ఒక బాడీ అన్నది కంప్లీట్ గా ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇచ్చి మోషన్ లో ఉండే బాడీ ఏదైనా ఉంది అంటే ఆ బాడీ అన్నది కంటిన్యూగా ఇంకా అది ఎక్కడ ఆగదు అనమాట, కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అవుతుందనే చెప్తున్నాడు. అంటే కాన్స్టెంట్ గా నువ్వు ఫోర్స్ అన్నది బాడీ మీద అప్లై చేయాల్సిన అవసరం అయితే లేదు. ఈ స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చాడో ఎక్కడి నుండి ఇక్కడికి చూడండి, ఇదంతా ఈ స్టేట్మెంట్ ఏదైతే మనకి అరిస్టాటిల్ చెప్తున్నాడో అది కంప్లీట్ గా ఫాల్స్ అని చెప్పేసి ఆర్గ్యూ చేశాడు. అతను ఫైనల్ గా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే గలీలియో, thus a force is not required to maintain motion, then force is required to change the state of motion. సో ఇతను ఫైనల్ గా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి మనకి, ఫైనల్ గా మనకు చెప్తుంది, ఒక్క నిమిషం, ఫైనల్ గా మనకు చెప్తున్న స్టేట్మెంట్ ఏంటంటే ఫోర్స్ అన్నది మనకి మోషన్ లో కంప్లీట్ గా బాడీని ఉంచడానికి ఫోర్స్ అయితే అవసరం లేదు. సో అతను ఎక్స్పెరిమెంటల్ గా మనకి ప్రూవ్ చేశాడు. ఫైనల్ గా పర్ఫెక్ట్ ఫ్రిక్షన్లెస్ సర్ఫేస్ లాంటిది ఏదైనా సర్ఫేస్ ఉంటే ఒక ఐడియల్ గా ఉండదు. సో మనకి అలాంటి వాటి మీద మనకి బాడీ ఎప్పుడు కూడా కంటిన్యూస్ మోషన్ లోనే ఉంటుంది, కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అవుతుంది అని చెప్తాడు. దానికి మనకి ఫ్రిక్షన్ అవసరం లేదు, ఫోర్స్ అనేది మనం అప్లై చేయాల్సిన అవసరం లేదు కదా. ఓకే, అతను చెప్పిన స్టేట్మెంట్ కూడా అదే, ఏదైనా ఆబ్జెక్ట్ మోషన్ లో ఉంటే కంటిన్యూ మోషన్ లో ఉండిపోతుంది, రెస్ట్ లో ఉండే బాడీ రెస్ట్ లోనే ఉండిపోతుంది, అన్లెస్ మనం ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేస్తే తప్ప అది స్టేట్ ఆఫ్ మోషన్ అన్నది
చేంజ్ అవ్వట్లేదు అనేసి ఫైనల్ గా ఇతను కన్క్లూజన్ ఇచ్చాడు. ఇతను ఏదైతే చెప్పాడో లాస్ట్ లో ఈ స్టేట్మెంట్, దాన్ని మనం న్యూటన్స్ ఫస్ట్ లా కింద మనం కన్సిడర్ చేస్తాం. అదే ఇనర్షియా డెఫినేషన్. ఓకే, సో ఇది మన న్యూటన్స్ ఫస్ట్ లాస్ ఆఫ్ మోషన్ యొక్క ఇంట్రొడక్షన్. సో 1 by 1 న్యూటన్స్ ఫస్ట్ లా, ఈ వీడియోలో న్యూటన్స్ ఫస్ట్ లా కోసం డిస్కస్ చేస్తాను. అప్కమింగ్ వీడియోస్ లో సెకండ్ లా థర్డ్ లా కోసం డిస్కస్ చేద్దాం. సో మనం న్యూటన్స్ ఫస్ట్ లా కోసం చూద్దాం ఇప్పుడు ఏంటో. ఓకే, న్యూటన్స్ ఫస్ట్ లా స్టేట్మెంట్ ఏదో డిస్కస్ చేసే ముందు మనం అరిస్టాటిల్ అండ్ గలీలియో డిస్కషన్ ఇంకొకసారి మనం మాట్లాడుకుందాం. సో అరిస్టాటిల్ ఏం చెప్పాడు, ఫోర్స్ ఈజ్ రిక్వైర్డ్ టు కీప్ ఏ బాడీ ఇన్ మోషన్ అన్నాడు. సో ఏదైనా బాడీ అన్నది కంప్లీట్ గా రెస్ట్ అండ్ మోషన్ లో కంప్లీట్ గా ఉంచాలి అంటే కాన్స్టెంట్ ఫోర్స్ అన్నది దాని మీద అప్లై చేయకపోతే బాడీ అన్నది ఈవెన్చువల్ గా రెస్ట్ లోకి వచ్చేస్తుంది అని చెప్పాడు. బట్ అతను అక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే, సో మనకి ఫ్రిక్షన్ కోసం ఇక్కడ కన్సిడర్ చేయలేదు, అంటే సర్ఫేస్ రఫ్నెస్ కోసం ఇక్కడ మాట్లాడలేదు అతను. సో సర్ఫేస్ రఫ్నెస్ కన్సిడర్ చేయకుండా అతను ఏం చెప్పాడు, బాడీ కంప్లీట్ గా మనకి మోషన్ ఉండాలంటే ఫోర్స్ అన్నది రిక్వైర్మెంట్ ఉంది అని చెప్తున్నాడు అతను. బట్ మనకేం చేసాం, మా ఎక్స్పెరిమెంటల్ గా బాడీ అన్నది ఫోర్స్ అప్లై చేసినంత వరకు బాగానే ఉంది, మోషన్ లో ఉంటుంది. బట్ ఫోర్స్ ని మనం రిమూవ్ చేస్తే కంప్లీట్ గా అది ఎందులోకి వచ్చేస్తుంది, రెస్ట్ లోకి వచ్చేస్తుంది ఈవెన్చువల్ గా. సో ఇతను ఫ్రిక్షన్ కోసం కన్సిడర్ చేయలేదు. సో దీన్ని కన్సిడర్ చేసుకుంటూ గలీలియో అన్నది మనకి ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఏదైనా బాడీ మనకి రెస్ట్ లో ఉండే బాడీ రెస్ట్ లో ఉంటుంది, మనకి మోషన్ లో ఉండే బాడీ మోషన్ లో ఉంటుంది. మనం దాని యొక్క స్టేట్ ఆఫ్ రెస్ట్ కానీ స్టేట్ ఆఫ్ మోషన్ కానీ చేంజ్ చేయాలి అంటే ఫోర్స్ అన్నది అక్కడ మనకు అవసరం అని చెప్పాడు. బట్ ఇతను చెప్పింది మాత్రం ఇతను అపోజ్ చేశాడు. ఎందుకు, మనకి బాడీ అన్నది మోషన్ లో ఉండే బాడీ ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం, ఎంతవరకు డిస్కస్ చేసాం. సో ఆ 3 ఎగ్జాంపుల్స్ 3 సర్ఫేసెస్ మీద అప్లై చేస్తున్నప్పుడు, సో థర్డ్ ఎగ్జాంపుల్ ఏముంది, మనకి బాడీ అన్నది మనకి పర్ఫెక్ట్లీ ఫ్రిక్షన్లెస్ సర్ఫేస్ మీద ఒక బాల్ ని రోల్ చేస్తున్నప్పుడు అది ఇన్ఫినైట్ డిస్టెన్స్ వరకు కూడా కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అవుతుంది కాబట్టి దాని మీద మనకు ఫోర్స్ ఏమి అప్లై చేయట్లేదు. సో ఫోర్స్ అప్లై అవ్వాలి అంటే నథింగ్ బట్ అక్కడ ఫ్రిక్షనే దాని యొక్క స్టేట్ ఆఫ్ కండిషన్. అది రెస్ట్ లో ఉండే బాడీ మోషన్ లో ఉండే బాడీకి రెస్ట్ లోకి కన్వర్ట్ చేయాలంటే సర్ఫేస్ రఫ్నెస్ మీద డిపెండ్ ఉంటుంది. సో ఫోర్స్ ఏం చేస్తుంది అక్కడ, ఫ్రిక్షనల్ ఫోర్స్. ఆ బాడీ కాన్స్టెంట్ వెలాసిటీతో వెళ్లే బాడీ ఎక్కడో దగ్గర ఎక్కువగా సర్ఫేస్ రఫ్నెస్ ఉంటే ఆ పార్ట్ దగ్గర మనకి ఏమవుతుంది, రిలేటివ్ మోషన్ అపోజ్ చేసేది ఫ్రిక్షనల్ ఫోర్స్ అక్కడ. సో ఆ ఫ్రిక్షన్ యాక్ట్ అవడం వల్ల మోషన్ ఉండే బాడీ రెస్ట్ లోకి వచ్చేస్తుంది అని చెప్పాడు. సో స్టేట్ ఆఫ్ ఏదైతే రెస్ట్ ఆర్ మోషన్ ఏదైతే మనకి చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఫోర్స్ అవసరం అని చెప్తున్నాడు. అంతేగాని బాడీ కాన్స్టెంట్ గా మోషన్ ఉంచడానికి ఫోర్స్ అన్నది కాన్స్టెంట్ గా అప్లై చేయాల్సిన పని అయితే లేదు అని చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, సో ఇది ఏదైతే అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంటే మన న్యూటన్స్ ఫస్ట్ లాకి ఫౌండేషన్ అయింది. సో దాన్ని బట్టి మనం ఇక్కడ ఏమని చెప్పుకోవచ్చు డెఫినేషన్, ఏ బాడీ ఈజ్ ఎట్ రెస్ట్, will remain at rest, and a body in motion will remain in uniform motion unless it is acted by an ఎక్స్టర్నల్ ఫోర్స్. సో ఇది మనకి గలీలియో స్టేట్మెంట్ నుండి తీసుకొచ్చిన డైరెక్ట్ డెఫినేషన్. ఓకే, సో దీంట్లో మనం ఏమేమి నేర్చుకున్నాం గలీలియో స్టేట్మెంట్ ఏంటి. సో బాడీ అన్నది ఏదైనా రెస్ట్ లో ఉంటే రెస్ట్ లో ఉంటుంది, మోషన్ లో ఉండే బాడీ మోషన్ లో ఉంటుంది. ఎంతవరకు అది అతను చెప్పాడు, సర్ఫేస్ రఫ్నెస్ కోసం మాట్లాడాడు. ఎంతవరకు అది ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏదైనా దాని మీద యాక్ట్ అయినంత వరకు కూడా దాని యొక్క స్టేట్ ఆఫ్ కండిషన్ ని అది చేంజ్ చేసుకోదు. సో దీంట్లో నుండి మనం న్యూటన్స్ ఫస్ట్ లా గేవ్ ద కాన్సెప్ట్. ఏ కాన్సెప్ట్ ఇచ్చింది గలీలియో నుండి మనం ఏం నేర్చుకున్నాం, ఇనర్షియా కాన్సెప్ట్ నేర్చుకున్నాం. ఓకే, సో అక్కడ నుండి వచ్చిందే కాబట్టి న్యూటన్స్ లా ఫస్ట్ లా గేవ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇనర్షియా కోసం చెప్తుంది. అండ్ ఇంకోటి గేవ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇనర్షియా అండ్ గేవ్ qualitative definition of force కోసం కూడా చెప్తుంది ఇది. ఓకే, క్వాలిటేటివ్ అంటే మీనింగ్ ఏంటి, ఆ ఫోర్స్ యొక్క స్వభావం అన్నది ఇక్కడ మనకి దానికోసం మాట్లాడుతుంది కాబట్టి. సో ఆ ఫోర్స్ కోసం క్వాంటిటివ్ అంటే మనం మెజరబుల్ క్వాంటిటీ కోసం డిస్కస్ చేయట్లేదు. బట్ ఫోర్స్ రిక్వైర్మెంట్ అన్నది
దాని యొక్క స్టేట్ ఆఫ్ కండిషన్ ని చేంజ్ చేయాలంటే అవసరం ఉందని మాత్రం చెప్తుంది ఫస్ట్ లాలో మాత్రం. ఓకే, న్యూటన్ సెకండ్ లాయే క్వాంటిటేటివ్ డెఫినేషన్ ఇచ్చింది, బట్ క్వాలిటేటివ్ డెఫినేషన్ మాత్రం ఫస్ట్ లాలో ఆల్రెడీ ఫోర్స్ కోసం ఇంట్రడక్షన్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ న్యూటన్స్ ఫస్ట్ లాకి ఇంకోటి పేరు కూడా ఉంది. న్యూటన్స్ ఫస్ట్ లా ఈజ్ ఆల్సో నోన్ యాజ్ గలీలియోస్ లాస్ ఆఫ్ ఇనర్షియా అంటాం మనం. గలీలియోస్ లాస్ ఆఫ్ ఇనర్షియా. ఈ నేమ్ ఎందుకు వచ్చింది మనకి? ఆల్రెడీ గలీలియో కదా ఎనర్షియా కోసం మనకి డిస్కస్ చేశారు ఇంతవరకు కూడా. సో దాని పేరు మీదే న్యూటన్స్ ఫస్ట్ లా అనేది మనకి పెట్టుకున్నాం. సో నెక్స్ట్ న్యూటన్స్ ఫస్ట్ లాలో మనకి ఇంకొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి. ఎనర్షియా కోసం మాట్లాడాలి. ఎనర్షియా డెఫినేషన్ కోసం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఎనర్షియా డెఫినేషన్ చూద్దాం. Inertia is defined as the tendency of a body to oppose any change in its state of rest or state of యూనిఫామ్ మోషన్. సింపుల్ గా మనం చెప్పుకోవచ్చు ఈ డెఫినేషన్ కూడా రెసిస్టెన్స్ టు చేంజ్ ఇట్ స్టేట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సింపుల్ గా మనం డెఫినేషన్ రాసుకోవాలంటే రెసిస్టెన్స్ టు చేంజ్ ఇట్ స్టేట్ ఈజ్ కాల్డ్ ఎనర్షియా. ఓకే, సో ఇలా కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఈ డెఫినేషన్ దేనికోసం చెప్తుందంటే ఇనర్షియా అంటే, సో మనకి ఏదైనా బాడీ ఇనర్షియా ఎక్కువగా ఉంది అంటే, ఓకే, సో ఆ బాడీ ఎప్పుడు కూడా దాని యొక్క స్టేట్ ఆఫ్ రెస్ట్ కానీ స్టేట్ ఆఫ్ యూనిఫామ్ మోషన్ కానీ అంత త్వరగా చేంజ్ చేసుకోదు. ఓకే, సో అది ఏ క్వాంటిటీ, ఏ ఫిజికల్ క్వాంటిటీ మీద డిపెండ్ అవుతుందంటే ద ప్రాపర్టీ ఆఫ్ ఇనర్షియా డిపెండ్స్ ఆన్ మాస్ ఆఫ్ ద బాడీ. Okay, so the greater the mass, the greater will be the inertia. Okay, సో మాస్ మీద డిపెండ్ అవుతుంది. దేని మీద డిపెండ్ అవుతుంది? ఎనర్జీ ఎప్పుడు కూడా మాస్ ఆఫ్ ద బాడీ మీద డిపెండ్ అవుతుంది. సో అది కానీ మాస్ ఎక్కువ ఉంది అంటే ఆ బాడీకి ఎప్పుడు కూడా ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. అంటే అంత త్వరగా మాస్ ఎక్కువ ఉన్న బాడీస్ అంత త్వరగా దాని యొక్క నేచర్ ని, ఓకే, స్టేట్ ఆఫ్ రెస్ట్ ని కానీ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఇంటూ మోషన్, అలానే స్టేట్ ఆఫ్ మోషన్ ఇంటూ రెస్ట్ కానీ అంత త్వరగా రావు. ఓకే, కన్వర్ట్ అవ్వవు. సో అలా కన్వర్ట్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటంటే ఎనర్షియా ఆ బాడీకి ఎక్కువగా ఉండడం, అంటే మాస్ అన్నది ఎక్కువగా ఉండడం. సో మనకి ఇందులో 3 టైప్స్ ఉన్నాయి. ఎనర్షియా ఆఫ్ రెస్ట్, సెకండ్ వన్ inertia of motion, third one inertia of direction. ఓకే, సో మనకి 3 టైప్స్ ఆఫ్ ఇనర్షియా కోసం 1 by 1 డిస్కస్ చేద్దాం విత్ సర్టెన్ ఎగ్జాంపుల్స్. ఓకే, దాన్ని బట్టి మీకు ఇనర్షియా మీద కంప్లీట్ గా ఒక అండర్స్టాండింగ్ అన్నది వస్తుంది. సో ఇది మీకు ఇనర్షియా డెఫినేషన్, దాంట్లో ఉండే టైప్స్ అన్నమాట. ఓకే, సో 1 by 1 ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. అప్పుడు ఒక ఐడియా అన్నది, ఇనర్షియా మీద కంప్లీట్ ఐడియా అన్నది మీకు వస్తుంది అనమాట. సో ఫస్ట్ ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు. ఓకే, ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అంటే ఏంటో చూద్దాం. ద టెండెన్సీ ఆఫ్ ఏ బాడీ by virtue of which it cannot change its state of rest, by itself unless an external force acts on it.
ఈజ్ నోన్ యాజ్ ఇనర్షియా ఆఫ్ రెస్ట్. సో మనకి ఆల్రెడీ డిస్కషన్ చేసాం ఇనర్షియా డెఫినేషన్ కూడా. ఏదైనా బాడీ రెస్ట్లో ఉండే బాడీ రెస్ట్లోనే ఉండాలనుకుంటుంది అనేసి. సో ఎంతవరకు అది రెస్ట్లో ఉంటుంది, ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ అయినంత వరకు మాత్రం అది దాని యొక్క రెస్ట్ కండిషన్లోనే ఉంటుంది. ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ అయిన తర్వాత ఏమవుతుంది, బాడీ అనేది మోషన్లోకి వచ్చేస్తుంది కాబట్టి సో ఆ మోషన్లో రాకుండా ఉండడానికి ట్రై చేస్తుంది అనమాట ఈ ఇనర్షియా ఆఫ్ రెస్ట్. ఓకే, సో అలాంటి బాడీస్ ఏవేవి ఉన్నాయో అలాంటి ఎగ్జాంపుల్స్ కొన్ని డిస్కస్ చేద్దాం. ఓకే, ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ అయ్యాక కూడా ఆ బాడీ మళ్ళీ రెస్ట్లోనే ఉండడానికి ట్రై చేస్తుంది. అదే ఇది డెఫినిషన్. The tendency of a body by virtue of which it cannot change its state of rest by itself unless an external force acts on it. సో దాని యొక్క స్టేట్ ఆఫ్ రెస్ట్ కండిషన్ ని అది మార్చుకోలేదు అంతవరకు, ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ అయినంత వరకు. ఓకే, సో అలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ అయినా సరే మళ్ళీ అది రెస్ట్ కండిషన్ లోకి వస్తుంది అన్నమాట. సో ఫస్ట్ ప్యాసింజర్స్ స్టాండింగ్ on a bus experiences backward jerk, stationary position and rest condition lo undali. Initial ga standing on a stationary bus experiences backward jerk when the driver starts the bus సడన్లీ. సో ఈ కండిషన్ లో మనకి ఏమవుతుంది, ప్యాసింజర్ ఏమవుతుందంటే, జనరల్ ఫస్ట్ ఒక బస్ తీసుకుందాం. బస్సులో ఒక ప్యాసింజర్ ఫస్ట్ రెస్ట్ కండిషన్ లో, బస్ రెస్ట్ లో ఉన్నప్పుడు, బస్ ఈజ్ అట్ రెస్ట్. ఓకే, బస్ రెస్ట్ కండిషన్ ఉన్నప్పుడు మనం స్టాండింగ్ పొజిషన్ లో నిల్చుంటాం. సడన్ గా ఇప్పుడు బస్ డ్రైవర్ ఏం చేశాడు, బస్సుని స్టార్ట్ చేస్తున్నప్పుడు మనం ఏ సపోర్ట్ కూడా మనం తీసుకోపోతే, ఓకే, సో మనం దేంతో కాంటాక్ట్ లో ఉన్నాం, బస్ సర్ఫేస్ తో కాంటాక్ట్ లో ఉన్నాం. సో దీన్ని మన బాడీని 2 పార్ట్స్ చేద్దాం. ఓకే, మన బాడీని 2 పార్ట్స్ చేయండి. బస్ ఇన్ మోషన్ అది. ఓకే, సో మనం బాడీని 2 పార్ట్స్ చేస్తే మనకి లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీ అన్నది, మన ఫీట్ ఏదైతే కాల్ ఉన్నాయో ఆ కాల్ అనేది బస్ సర్ఫేస్ తో కాంటాక్ట్ లో ఉంది. సో ముందు మన బాడీ రెస్ట్ లో ఉండడానికి అలవాటు అయిపోయింది ఆల్రెడీ. ఓకే, సో అలా అలవాటైన బాడీ తర్వాత బస్ అనేది మోషన్ లో ఉన్నప్పుడు, ఓకే, సడన్ గా మనకి మూవ్ అవుతున్నప్పుడు ఏదైతే లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీ ఏదైతే ఉందో మనం ఫీట్ కాల్తో కాంటాక్ట్ లో ఉన్నాం కాబట్టి అది ముందుకు వెళ్ళిపోతుంది బస్తో పాటు. బస్ మోషన్ ఉన్నప్పుడు ఏదైతే మనకి కాంటాక్ట్ లో ఉంటుందో, ఏ పార్ట్ అయితే బస్ సర్ఫేస్ తో కాంటాక్ట్ లో ఉందో అది ముందుకు వెళ్ళిపోతుంది. రిమైనింగ్ అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ ఎందులో ఉంటుంది, ఆల్రెడీ ముందు రెస్ట్ లో ఉంది కాబట్టి బాడీ ఆల్రెడీ రెస్ట్ లో ఉండడానికి అలవాటు చేసుకుంది ఇనీషియల్ గా. స్టేషనరీ బస్ అని అందుకే రాశారు, స్టేషనరీ అంటే రెస్ట్ అని. ఓకే, సో రెస్ట్ లో ఉన్నప్పుడు మనం ఈ కండిషన్ లో ఉంటాం. ఓకే, సో మన తర్వాత ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై అయ్యింది, బాడీ వెహికల్ యొక్క థ్రస్ట్ అంటాము. ఆ థ్రస్ట్ అనేది అప్లై అవుతున్నప్పుడు ఏదైతే మనకి లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీ బస్ సర్ఫేస్ తో కాంటాక్ట్ లో ఉందో బస్ తో పాటు అది ముందుకెళ్ళిపోద్ది. బట్ అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ మనం దేనితో కాంటాక్ట్ లో లేము. ఓకే, సో కాంటాక్ట్ లేనప్పుడు ఇది ఏమవుతుంది, రెస్ట్ లో ఉండే బాడీ కాబట్టి ఆ రెస్ట్ పోర్షన్ ఉండే బాడీ అంతా సడన్ బ్యాక్వర్డ్ జర్క్ ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది, ఇక్కడ మెన్షన్ చేశాం. సో అందుకే మనం ఏమవుతుంది, రెస్ట్ లో ఉండే బాడీ డిస్టర్బ్ అయ్యింది ఇక్కడ. ఓకే, దేని వల్ల, ఎక్స్టర్నల్ ఫోర్స్ వల్ల మనకి డిస్టర్బ్ అయింది. సో అది దీని ఎగ్జాంపుల్. నెక్స్ట్ సెకండ్. సో నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఏ బుక్ lying on a table will remain at rest until and unless an external force acts on it. Okay, సో బస్సు ఇప్పుడు టేబుల్ తీసుకోండి. టేబుల్ అన్నది మనకి బస్ ఎగ్జామ్ అయిపోయింది. టేబుల్ మీద ఒక బుక్ ప్లేస్ చేస్తున్నప్పుడు, ఓకే, దాన్ని మీరు ఏం డిస్టర్బెన్స్ చేయట్లేదు, కింద కూడా టేబుల్ రెస్ట్ లో ఉంది కాబట్టి ఆ బాడీ దానిపైన ఉండే బాడీని కూడా రెస్ట్ లో ఉంచుతుంది. సో టేబుల్ ని మీరు డిస్టర్బ్ చేయనంత మాత్రం అదే టేబుల్ ని మనం డిస్టర్బ్ చేయనంత వరకు, బుక్ ని డిస్టర్బ్ చేయనంత వరకు కూడా మనకి ఈ బుక్ అనేది కంప్లీట్ రెస్ట్ కండిషన్ లో ఉంటుంది. ఎప్పుడు మనకి ఇది మారుతుంది, టేబుల్ ని మీరు ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసి డిస్టర్బ్ చేసిన, బుక్ ని మీరు ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇచ్చి డిస్టర్బ్ చేసిన, అప్పుడు అది మనకి దాని యొక్క నేచర్ ఆఫ్ కండిషన్, స్టేట్ ఆఫ్ రెస్ట్ కానీ స్టేట్ ఆఫ్ మోషన్ కానీ చేంజ్ చేసుకుంటాం. ఓకే, లేకపోతే అంతవరకు కూడా రెస్ట్ లో ఉండడానికి ట్రై చేస్తుంది. సో ఇంకొక ఎగ్జాంపుల్, వన్ మోర్ ఎగ్జాంపుల్ చూద్దాం. థర్డ్ ఎగ్జాంపుల్,
So suppose a coin is placed on a cardboard that is placed on a glass tumbler. If the cardboard is struck by a force, then it is slips away, but the coin collects in the glass tumbler because of its inertia of rest. సో దీని మీనింగ్ ఏంటంటే, ఒక గ్లాస్ టంబ్లర్ తీసుకోండి, గ్లాస్ టంబ్లర్ మీద ఒక కార్డ్బోర్డ్ షీట్ పెడదాం, కార్డ్బోర్డ్ షీట్ పెట్టి ఒక కాయిన్ దాని మీద ప్లేస్ చేయండి. ఓకే, కాయిన్ ప్లేస్ చేసాం గ్లాస్ టంబ్లర్ మీద. సో ఇప్పుడు మనకి ఇనిషియల్ గా రెస్ట్ కండిషన్ లో ఉంది కాయిన్. ఇప్పుడు సడన్ గా మనం ఏం చేసాము, ఒక ఫోర్స్ అన్నది మనకి కార్డ్బోర్డ్ షీట్ మీద ఏదైతే మనం ముందు గ్లాస్ టంబ్లర్ పైన పెట్టామో ఆ కార్డ్బోర్డ్ షీట్ మీద ఫోర్స్ అప్లై చేస్తే సడన్ గా ఏమవుతుంది, ఈ కార్డ్బోర్డ్ అన్న స్లిప్ అయిపోతుంది బయటికి. సో ఈ కాయిన్ ముందు నుండి మనకి ఎందులో ఉన్నది, ఇది రెస్ట్ లో ఉండడానికి అలవాటు అయిపోయింది ఆల్రెడీ, రెస్ట్ లోని ఆల్రెడీ ఆ బాడీ ఉండడానికి అలవాటు చేసుకోండి. దెన్ తర్వాత మనం ఫోర్స్ అప్లై చేసి దాన్ని డిస్టర్బెన్స్ చేసిన తర్వాత ఏమవుతుంది, ఆ కాయిన్ అలాగే వెర్టికల్ గా మనకి కింద పడిపోయి గ్లాస్ టంబ్లర్ లో కలెక్ట్ అయిన తర్వాత కూడా ఎందులో పడుతుంది, మనకి ఎందులో ఏ స్టేట్ ఆఫ్ కండిషన్ లోకి వస్తుంది, మళ్ళీ రెస్ట్ కండిషన్ లోకి వస్తుంది. సో ఇనిషియల్ గా రెస్ట్ లో ఉండే బాడీ మళ్ళీ తర్వాత ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇచ్చి డిస్టర్బ్ చేసిన తర్వాత కూడా ఎందులో ఉంది, రెస్ట్ లోనే ఉంది. అంటే ఎప్పుడు కూడా ఇనర్షియా ఆఫ్ రెస్ట్ లో ఉండే బాడీ రెస్ట్ లో ఉండడానికి అలవాటు చేసుకుంటుంది. సో కొంతవరకు మీకు ఇక ఇనర్షియా అంటే ఏంటో కొంత ఐడియా అయితే మీకు వచ్చి ఉంటుంది. సో నెక్స్ట్ ఇనర్షియా ఆఫ్ మోషన్ కూడా ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దాం, దాన్ని బట్టి మీకు ఇంకా ఒక 80% క్లారిటీ వచ్చేస్తుంది దాని మీద. సెకండ్ వన్, ఇనర్షియా ఆఫ్ మోషన్. సో దీని డెఫినేషన్ ఏంటో చూద్దాం. ద టెండెన్సీ ఆఫ్ ఏ బాడీ by virtue of which it cannot changes its state of motion by itself is known as inertia of motion. సో ఇందులో కూడా ఏదైనా బాడీ మనకి మోషన్ ఉండే బాడీ కంప్లీట్ గా మోషన్ ఉండడానికి ఇష్టపెట్టుకుంటుంది. అది ఎప్పుడు కూడా చేంజ్ ఆఫ్ స్టేట్ అంటే మోషన్ ఉండే బాడీ రెస్ట్ లో ఉండడానికి మాత్రం ఇష్టపెట్టుకోదు. ఓకే, అండ్ రాదు కూడా. ఇన్ కేస్ ఏదైనా బాడీ మోషన్ ఉండే బాడీ మోషన్ ఉండడానికే ట్రై చేస్తుంది అనమాట. అది దీని యొక్క డెఫినేషన్ యొక్క మీనింగ్. సో ఇలాంటివి ఏ ఎగ్జాంపుల్స్ లో మనం అబ్జర్వ్ చేస్తామో చూద్దాం. వెన్ ఏ రొటేటింగ్ ఫ్యాన్, ఫేమస్ ఎగ్జాంపుల్, వెన్ ఏ రొటేటింగ్ ఫ్యాన్ ఈస్ switched off, when a rotating fan is switched off, it continues to rotate due to inertia of motion. సో ఇప్పుడే చెప్పాను డెఫినేషన్ పరంగా ఏదైనా బాడీ మోషన్ ఉండే బాడీ మోషన్ లో ఉండడానికే ట్రై చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు దాన్ని ఇక్కడ అప్లై చేయండి. ఏదైనా రొటేటింగ్ ఆల్రెడీ రివాల్వ్ అవుతున్న ఫ్యాన్ ని మీరు సడన్ గా పవర్ కట్ చేస్తే, స్విచ్ ఆఫ్ చేస్తే, ఆ బాడీ అన్నది ఇంకా తర్వాత రొటేట్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ అది ముందు ఆ మోషన్ ఉండే బాడీని మీరు ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇచ్చి అంటే స్విచ్ ఆఫ్ చేసి మీరు డిస్టర్బ్ చేస్తున్నారు. డిస్టర్బ్ చేసిన తర్వాత కూడా ఆ బాడీ ఏమవుతుంది, మోషన్ ఉండేది కాబట్టి ఇనిషియల్ గా తర్వాత కూడా మోషన్ ఉండడానికే ట్రై చేస్తుంది అనమాట. దాని టెండెన్సీ అది. సో దాన్ని మనం ఇనర్షియా ఆఫ్ మోషన్ లో ఎగ్జాంపుల్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి. ఓకే, నెక్స్ట్ an athlete runs over a certain
distance before taking a long jump. సో జనరల్గా మనకి గేమ్స్లో లాంగ్ జంప్ హై జంప్ అన్నది మనం చూస్తుంటాం కాబట్టి, సో ఒక పర్సన్ ఒక పాయింట్ ఏ అనే పాయింట్ ఒక బి అనే పాయింట్కి ఓకే లాంగ్ జంప్ చేయాలంటే మ్యాక్సిమం డిస్టెన్స్ కవర్ చేయాలి. అథ్లెటిక్స్లో మనం చూస్తాం. సో అలా చేయాలి అంటే మనం అందరూ కూడా అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొంత డిస్టెన్స్ వాడు పరిగెట్టుకుంటూ వచ్చి ఏ అనే పాయింట్ నుండి బికి జంప్ చేస్తాడు. సో ఎందుకు అలా జంప్ చేస్తున్నాడంటే వాడికి ఏది హెల్ప్ చేస్తుంది అంటే ఓకే ఏ ప్రిన్సిపల్ అక్కడ అప్లై హెల్ప్ చేస్తుంది అంటే అతనికి ఎనర్జీ ఆఫ్ మోషన్. చూడండి ఎందుకు అని చెప్తాను. ద వెలాసిటీ అక్వైర్డ్ బై హిమ్ due to inertia of motion helps him to jump over a long distance. సో మనకి ఇప్పుడు ఏ అనే పాయింట్కి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఓ అనే పాయింట్ ఏ అనే పాయింట్ పరిగెట్టుకుంటూ వచ్చినప్పుడు ఆ బాడీ ఎందులో వస్తుంది, ఆల్రెడీ మోషన్ ఉంటున్నాడు. పరిగెట్టుకుని ఓ నుండి ఏకి వస్తున్నాడు అంటే ఆల్రెడీ బాడీ మోషన్కి అలవాటు చేసుకున్నాడు. బాడీ మోషన్లో ఉన్నప్పుడు ఏ అనే పాయింట్ జంప్ చేసి గాల్లో ఉన్నప్పుడు బాడీ ఎందులో ఉండిపోతుందని చెప్పాను. ఏ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ అవ్వదు కాబట్టి ఓన్లీ వెయిట్ కాంపోనెంటే వెర్టికలీ డౌన్వర్డ్ ఉంటుంది కాబట్టి హారిజాంటల్ డైరెక్షన్లో ఏ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ అవ్వదు. ఇది ప్రొజెక్టైల్స్లో మనం డిస్కస్ చేసాం. సో ఎప్పుడు కూడా హారిజాంటల్ డైరెక్షన్లో బాడీ ఎప్పుడు యూనిఫామ్ వెలాసిటీతో ట్రావెల్ చేస్తుందని చెప్పాను. సో అలా యూనిఫామ్ వెలాసిటీతో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇక్కడ వరకు ఎంత వెలాసిటీతో అయితే వస్తాడో పర్సన్, ఆ బాడీ యొక్క మోషన్ ఏ నుండి బీకి వెళ్తున్నంత వరకు కూడా ఆ యూనిఫామ్ వెలాసిటీ తోటే వాడు ట్రావెల్ చేస్తాడు. సో అలా ట్రావెల్ చేస్తున్నప్పుడు డిస్టెన్స్ వాడు ఎక్కువగా కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అందుకే ఈ ఇనర్షియా మోషన్ అనే ప్రిన్సిపల్ యూజ్ చేసుకొని అథ్లెటిక్స్ లాంగ్ జంప్ చేసేటప్పుడు ఈ విధంగా ముందు కొంత డిస్టెన్స్ పరిగెట్టుకొని వచ్చి జంప్ చేస్తుంటారు అనమాట. సో నెక్స్ట్ ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్ అంటే ఏంటో చూద్దాం. ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్. సో ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్ అంటే ద టెండెన్సీ ఆఫ్ ఏ బాడీ by virtue of which it cannot change its direction of motion by itself is known as inertia of direction. సో దీన్ని మనం ఎగ్జాంపుల్స్లో ఎలా మనం డిస్కస్ చేసుకోవచ్చు అంటే ఎగ్జాంపుల్స్లో డిస్కస్ చేద్దాం, దాని తర్వాత ఇక్కడికి వద్దాం. ఓకే డెఫినేషన్. సో ఫస్ట్ ఏంటంటే ఏ కార్ మూవ్స్ అలాంగ్ ఏ horizontal curve, then suddenly the person inside it is thrown outwards. This is because the person tries to maintain his direction of motion due to directional inertia. సో చూడండి, ఇందులో ఏంటంటే మనకి ఒక వెహికల్ ఒక హారిజాంటల్ కార్ మీద ట్రావెల్ చేస్తుంది. సో హారిజాంటల్ కార్ మీద ట్రావెల్ చేస్తున్నాడు. ఇనీషియల్గా వెహికల్ అన్నది స్ట్రైట్ లైన్ లోనే కదా ట్రావెల్ చేస్తుంది. సో అలా వెళ్లాల్సిన బాడీ సడన్ గా హారిజాంటల్ కార్ మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు ఈ విధంగా తిరుగుతుంది. ఓకే, తిరుగుతున్నప్పుడు సెంటర్ ఆఫ్ ద పాయింట్ ఆఫ్ ద రేడియస్ ఏదైతే ఉందో చూడండి, ఈ హారిజాంటల్ కార్ యొక్క ఆర్క్ ఇదే కదా. సో ఈ అలాంగ్ ద రేడియస్ ఆఫ్ ద
కర్వ్. మనకు ఒక ఫోర్స్ అన్నది అవుట్వర్డ్ డైరెక్షన్ లో ఒక ఫోర్స్ యాక్ట్ అవుద్దాం పర్సన్ మీద. అది ఏమవుతుందంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటాం. ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఎప్పుడైతే మనకి రేడియల్లీ అవుట్వర్డ్ డైరెక్షన్ లో మనకి పర్సన్ మీద పడుతుందో, ఇలా ట్రావెల్ చేస్తున్న పర్సన్ ఆల్రెడీ మనకి స్ట్రైట్ లైన్ లో వెళ్ళడానికి ఆ బాడీ అలవాటు అయిపోయింది. ఓకే, అలా వెళ్తున్న బాడీని ఈ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ అవడం వల్ల ఎప్పుడు యాక్ట్ అవుతుంది, అలాంగ్ ద హారిజాంటల్ కర్వ్ ఎప్పుడైతే ఆ వెహికల్ ట్రావెల్ చేస్తుందో అలా యాక్ట్ అవుతున్న పర్సన్ మీదకి ఈ ఫోర్స్ అనేది మనకి యాక్ట్ అవుతుంది. అలా యాక్ట్ అవడం వల్ల పర్సన్ ఆల్రెడీ స్ట్రైట్ లైన్ లో వెళ్ళడానికి అలవాటు చేసుకున్నారు. సో ఫోర్స్, ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎప్పుడైతే ఆ పర్సన్ యొక్క డైరెక్షన్ ఆఫ్ మోషన్ డిస్టర్బ్ చేస్తుందో అప్పుడు లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్, ఇది మనకి రైట్ సైడ్ తిరుగుతున్నాడు కాబట్టి అలాంగ్ లెఫ్ట్ సైడ్ వాడు ఏమైపోతాడు, పడిపోతాడు. అంటే సైడ్ కి టిల్ట్ అవుతాడు కొంత యాంగిల్. సో అలా వెళ్తున్న బాడీ పైన మనకి ఫోర్స్ యాక్ట్ అయిన తర్వాత మనకి కొంతవరకు ఆ పర్సన్ బాడీలో కొంత యాంగిల్ డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది డైరెక్షన్ ఆఫ్ మోషన్ లో. సో ఆ డైరెక్షన్ మళ్ళీ సేమ్ డైరెక్షన్ లో వస్తాడు. మళ్ళీ ఆ పర్సన్ ఎప్పుడైతే స్ట్రైట్ లైన్ మళ్ళీ రోడ్ ఎప్పుడైతే ఎక్కుతాడో మళ్ళీ ఆ స్ట్రైట్ లైన్ లోకి వచ్చేసరికి మళ్ళీ బాడీ ఎప్పుడు నార్మల్ కండిషన్ లోకి వచ్చేస్తుంది బికాస్ ఆఫ్ డైరెక్షనల్ ఇనర్షియా. సో ఓన్లీ అలాంగ్ ద హారిజాంటల్ కర్వ్ మీద వచ్చినప్పుడు మాత్రం ఆ బాడీ పైన ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ అవడం వల్ల వాడి యొక్క డైరెక్షన్ ఆఫ్ మోషన్ డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. సో ఆ డిస్టర్బెన్స్ ని మళ్ళీ వాడు రిటైన్ చేసుకోవడానికి ఎప్పుడైతే స్ట్రైట్ రోడ్ మీదకి వస్తాడో మళ్ళీ నార్మల్ పొజిషన్ కి వచ్చేస్తాడు. సో ఎనర్జీ అంటే అదే కదా చెప్పుకున్నాం, ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ అయినా సరే దాని యొక్క నేచర్ ని మాత్రం చేంజ్ చేసుకోదు. ఏదైతే స్ట్రైట్ లైన్ లో వెళ్లే బాడీ కూడా స్ట్రైట్ లైన్ లో ఉండడానికి అలవాటు చేసుకుంటది. ఎంతవరకు దాని మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ అయినంత వరకు కొంత చేంజ్ ఇన్ నేచర్ ని మనం అబ్జర్వ్ చేస్తాం. ఓకే, సో తర్వాత మళ్ళీ నార్మల్ కండిషన్ లోకి వచ్చేస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి మీరు ఒక బకెట్ ఆఫ్ వాటర్ ని తీసుకొని ఓకే ఒక స్ట్రింగ్ కట్టేసి అందులో వాటర్ ఫిల్అప్ చేసి దాన్ని మీరు ఈ విధంగా రివాల్వ్ చేయండి. ఓకే, రివాల్వ్ చేస్తున్నప్పుడు ఆ బాడీ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ ఎప్పుడు ఉంటుంది, ఆ బాడీకి నెసరీ సెంట్రిపిటల్ యాక్సలరేషన్ ఉన్నంత వరకు కూడా ఆ సెంట్రిపిటల్ ఫోర్స్ ని ప్రొవైడ్ చేసేంత వరకు కూడా. సో సెంట్రిపిటల్ ఫోర్స్ ఏ ఫోర్స్ రూపంలో యాక్ట్ అవుతుందంటే ఇక్కడ స్ట్రింగ్ అటాచ్ చేస్తున్నాం కాబట్టి స్ట్రింగ్ లో ఉండే ఫోర్స్ టెన్షన్ ఫోర్స్. సో ఆ టెన్షన్ ఫోర్స్ ఉన్నంత వరకు కూడా బకెట్ ఆఫ్ వాటర్ అనేది యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ లో రివాల్వ్ అవుతుంది కాబట్టి ఇందులో వాటర్ అనేది కింద పడిపోదు. ఓకే, అంటే ఏంటి దాని మీనింగ్, ఆల్రెడీ బకెట్ ఆఫ్ వాటర్ ఏదైతే ఉందో వాటర్ ఆల్రెడీ సర్క్యులర్ మోషన్ ఉండడానికి అలవాటు చేసుకుంది. సర్క్యులర్ మోషన్ లో ఉన్నప్పుడు, యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ లో ఉన్నప్పుడు ఓకే బకెట్ ఆఫ్ వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ అన్నది మనకి ఎక్కడ కూడా ఒక్క చుక్క కూడా పడిపోదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ టెన్షన్ ఫోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సెంట్రిపిటల్ ఫోర్స్. ఓకే, సో అది మనకి రివాల్వ్ అయినంత వరకు కూడా వాటర్ అనేది కింద పడిపోదు. సడన్ గా ఒక సర్టెన్ పాయింట్ కి వచ్చిన తర్వాత మీరు స్లో డౌన్ చేయండి. మీరు అప్లై చేస్తున్న ఫోర్స్ ఏదైతే ఉందో దానికి స్లో డౌన్ చేసాం ఒక సర్టెన్ పాయింట్ దగ్గర. సో స్లో డౌన్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఎక్కడైతే మనకి అక్కడ మీరు బ్రేక్ ఇస్తున్నారో ఆ బ్రేక్ ఇచ్చే పాయింట్ దగ్గర అందులో ఉండే వాటర్ ఇక్కడ ట్యాంజెంట్ డ్రా చేస్తే ఆ ట్యాంజెంట్ ఏ డైరెక్షన్ ఉందో ఆ డైరెక్షన్ లో ఆ వెలాసిటీతో వాటర్ అనేది ట్యాంజెన్షియల్ డైరెక్షన్ లో బయటకు వచ్చేస్తుంది. ఎందుకు అలా వచ్చేస్తుంది, మీరు ఇంతవరకు యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ కి బాడీకి అలవాటు చేస్తారు వాటర్ కి. సో అలా అలవాటు చేసిన బాడీకి సడన్ గా ఒక పాయింట్ ఇక్కడ నుండి ఏ అనే పాయింట్ బి అనే పాయింట్కి వచ్చేసరికి మీరు ఏం చేశారు, ఆ ఫోర్స్ ఏదైతే మీరు అప్లై చేస్తున్నారో టెన్షన్ ఫోర్స్ అది సడన్ గా మీరు బ్రేక్ చేశారు. ఓకే, అంటే ఆ ఫోర్స్ అన్నది మీరు కాన్స్టెంట్ గా అప్లై చేయలేదు. సో మీరు చేంజ్ చేశారు. ఫోర్స్ ని చేంజ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఒక పర్టికులర్ పాయింట్ కి వచ్చేసరికి దాని యొక్క డైరెక్షన్ ఆఫ్ మోషన్ చేంజ్ అయిపోద్ది. డైరెక్షన్ ఆఫ్ మోషన్ చేంజ్ అయిపోతున్నప్పుడు ఆ వాటర్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర ట్యాంజెంట్ డ్రా చేస్తే ఆ ట్యాంజెంట్ ఏ డైరెక్షన్ ఉంటుందో వెలాసిటీ వెక్టర్ కూడా ఆ డైరెక్షన్ లో ఉంటుంది. సో ఆ వెలాసిటీతో వాటర్ అనేది బయటికి వచ్చేస్తుంది అనమాట. ఎందుకు, మీరు డిస్టర్బెన్స్ చేశారు. ఫోర్స్ అన్నది మనకి కాన్స్టెంట్ గా అది అప్లై అవ్వలే. ఓకే, సో బాడీ అన్నది కాన్స్టెంట్ గా మీరు ఫోర్స్ అన్నది కాన్స్టెంట్ గా అప్లై చేయకపోతే మాత్రం స్పీడ్ లో చేంజ్ అబ్జర్వ్ ఉంటుంది. స్పీడ్ లో చేంజ్ అబ్జర్వ్ చేస్తే మాత్రం అందులో నుండి వాటర్ అనేది బయటికి స్పిల్ అవుట్ అయిపోతుంది అనమాట. సో డైరెక్షన్ లో ఉండే బాడీ అన్నది ఆ సేమ్ డైరెక్షన్ లోని అలవాటు చేసుకున్నంత వరకు కూడా దాంట్లో ఏ చేంజ్ కూడా మనం అబ్జర్వ్ చేయం. ఓకే, ఎందుకంటే దానికి అది అలవాటు అయిపోయింది. ఓకే, సో ఇది మనకి ఈరోజు క్లాస్ న్యూటన్స్ ఫస్ట్ లా. నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి న్యూటన్ సెకండ్ లా కోసం డిస్కస్ చేద్దాం. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.